బైబిల్ క్విజ్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మొదటి ప్రశ్న, బైబిల్లో మొదటి గ్రంథం ఏది? జవాబు ఆదికాండము. రెండవ ప్రశ్న, బైబిల్లో చివరి గ్రంథము ఏది? జవాబు ప్రకటన గ్రంథము. మూడవ ప్రశ్న, దేవుడు మనిషిని ఏ దినమున సృష్టించాడు? జవాబు ఆరో దినమున. నాలుగవ ప్రశ్న, మొదటి మనుషులు ఎవరు? జవాబు ఆదాము, అవ్వ. ఐదవ ప్రశ్న, నోవాహు ఏది నిర్మించాడు? జవాబు ఓడ. ఆరవ ప్రశ్న, దేవుడు అబ్రహామును ఏ దేశమునకు పిలిచాడు? జవాబు కనాను దేశము. ఏడవ ప్రశ్న, ఇజ్రాయేలు 12 గోత్రముల తండ్రి ఎవరు? జవాబు యాకోబు. ఎనిమిదవ ప్రశ్న, దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఎక్కడ ఇచ్చాడు? జవాబు సీనాయి పర్వతము. తొమ్మిదవ ప్రశ్న, ఇజ్రాయేలు ఎన్ని సంవత్సరాలు అరణ్యములో తిరిగారు? జవాబు 40 సంవత్సరాలు. 10వ ప్రశ్న, యెహోషువ ఏ నగరపు గోడలను కూల్చాడు? జవాబు యెరికో. 11వ ప్రశ్న, దేవుడు దావీదును ఏ పని నుండి పిలిచాడు? జవాబు గొర్రెల కాపరి నుండి. 12వ ప్రశ్న, గొల్యాతును సంహరించిన వాడు ఎవరు? జవాబు దావీదు. 13వ ప్రశ్న, జ్ఞానమునకు ప్రసిద్ధుడైన రాజు ఎవరు? జవాబు సొలొమోను. 14వ ప్రశ్న, బైబిల్లో అత్యధిక అధ్యాయాలు ఉన్న గ్రంథము ఏది? జవాబు కీర్తనలు. 15వ ప్రశ్న, యోనాను దేవుడు ఎక్కడికి పంపాడు? జవాబు నినెవే. 16వ ప్రశ్న, యోనాను ఏ చేప మింగింది? జవాబు గొప్ప చేప లేదా గొప్ప మత్స్యము. 17వ ప్రశ్న, సింహాల గుహలో పడవేయబడినవాడు ఎవరు? జవాబు దానియేలు. 18వ ప్రశ్న, 3 దినములు అగ్నిగుండములో ఉన్నవారు ఎవరు? జవాబు షడ్రకు, మేషకు, అబేద్నెగో. 19వ ప్రశ్న, పాత నిబంధనలో చివరి గ్రంథము ఏది? జవాబు మలాకి గ్రంథము. 20వ ప్రశ్న, దేవుని వాక్యము ప్రకారం నీతిమంతుడు జీవించును ఎవరి ద్వారా చెప్పబడింది? జవాబు హబక్కూకు. 21వ ప్రశ్న, యేసుక్రీస్తు ఎక్కడ జన్మించారు? జవాబు బెత్లెహేము. 22వ ప్రశ్న, యేసు తల్లి పేరు ఏమిటి? జవాబు మరియా. 23వ ప్రశ్న, యేసు తండ్రిగా పిలువబడిన వారు ఎవరు? జవాబు యోసేపు. 24వ ప్రశ్న, యేసు శిష్యులు ఎంతమంది? జవాబు 12 మంది. 25వ ప్రశ్న, యేసు మొదటి అద్భుతం ఏది? జవాబు నీటిని ద్రాక్షారసముగా మార్చడం. 26వ ప్రశ్న, యేసు ఎన్ని దినములు ఉపవాసము చేశాడు? జవాబు 40 దినములు. 27వ ప్రశ్న, యేసును మోసం చేసిన శిష్యుడు ఎవరు? జవాబు యూదా ఇస్కరియోతు. 28వ ప్రశ్న, యేసును 3 సార్లు నిరాకరించిన శిష్యుడు ఎవరు? జవాబు పేతురు. 29వ ప్రశ్న, యేసు ఏ దినమున పునరుత్థానమయ్యాడు? జవాబు 3వ దినమున. 30వ ప్రశ్న, యేసు పరలోకమునకు ఎక్కడి నుండి ఎత్తబడెను? జవాబు ఒలీవల కొండ. 31వ ప్రశ్న, పెంతెకోస్తు దినమున ఏమి దిగి వచ్చింది? జవాబు పరిశుద్ధాత్మ. 32వ ప్రశ్న, తొలి సంఘము ఎక్కడ స్థాపించబడింది? జవాబు యెరూషలేము. 33వ ప్రశ్న, పౌలు మొదట ఏ పేరుతో పిలువబడెను? జవాబు సౌలు. 34వ ప్రశ్న, పౌలు మార్పు పొందిన మార్గము ఏది? జవాబు దమస్కు మార్గము. 35వ ప్రశ్న, కొత్త నిబంధనలో మొదటి గ్రంథం ఏది? జవాబు మత్తయి సువార్త. 36వ ప్రశ్న,
బైబిల్లో అత్యల్ప అధ్యాయాలు ఉన్న గ్రంథం ఏది? జవాబు ఓబద్యా. 37వ ప్రశ్న. బైబిల్లో అత్యల్ప వచనం ఏది? జవాబు యేసు కన్నీళ్లు పెట్టెను. 38వ ప్రశ్న. ప్రేమ అధ్యాయం అని పిలువబడేది ఏ అధ్యాయం? జవాబు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. 39వ ప్రశ్న. విశ్వాసం లేకుండా ఎవరిని సంతోషపరచలేము? జవాబు దేవుణ్ణి. 40వ ప్రశ్న. కృపచేతనే మీరు రక్షింపబడితిరి అని ఏ గ్రంథంలో ఉంది? జవాబు ఎఫెసీ గ్రంథము. 41వ ప్రశ్న. బైబిల్ మొత్తం గ్రంథాలు ఎంత? జవాబు 66 గ్రంథాలు. 42వ ప్రశ్న. పాత నిబంధన గ్రంథాలు ఎంత? జవాబు 39. 43వ ప్రశ్న. కొత్త నిబంధన గ్రంథాలు ఎన్ని? జవాబు 27. 44వ ప్రశ్న. దేవుడు ప్రేమమై ఉన్నాడని ఎక్కడ వ్రాయబడింది? జవాబు మొదటి యోహాను. 45వ ప్రశ్న. ప్రార్థన నేర్పించినవాడు ఎవరు? జవాబు యేసుక్రీస్తు. 46వ ప్రశ్న. ప్రభువు నా కాపరి ఏ కీర్తనలో ఉంది? జవాబు కీర్తన 23. 47వ ప్రశ్న. దేవుని సంపూర్ణ కవచం గురించి ఎక్కడ ఉంది? జవాబు ఎఫెసీ 6వ అధ్యాయంలో ఉంది. 48వ ప్రశ్న. పరలోక రాజ్యము పిల్లల వంటి వారిదని ఎవరు అన్నారు? జవాబు యేసు ప్రభువారు. 49వ ప్రశ్న. సహనములో పరీక్షించబడిన వ్యక్తి ఎవరు? జవాబు యోబు. 50వ ప్రశ్న. యేసు మళ్ళీ రానున్నాడని ఏ గ్రంథం చెబుతుంది? జవాబు ప్రకటన గ్రంథం. Thank you for watching. Please do like, subscribe for more updates. God bless you.